విధమైనటువంటి గౌరవాన్ని సీతమ్మ పొందినటువంటి ఘట్టం దగ్గర పూర్తి చేసి ఉన్నాం. తర్వాత సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు. ఆ దండకారణ్యం చాలా సుందరమైనటువంటి ప్రదేశం. అనేకమైనటువంటి మృగాలతోటి, పక్షులతోటి, రకరకాలైనటువంటి చెట్లతోటి, పుష్పించి ఫలించినటువంటి వృక్షములతోటి శోభిస్తూ ఉంటుంది. అటువంటి ఆ దండకారణ్య ప్రదేశంలో అనేకమైనటువంటి మున్యాశ్రమములు ఉన్నాయి. అంటే అక్కడ వేదం చదువుకుంటున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అనేక మంది మునులు యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు. అవన్నీ లోక కళ్యాణం కోసం జరుగుతూ ఉంటాయి. అలా ఎక్కడైతే యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే మునులు ఉన్నారో అక్కడ భయపడవలసినటువంటి అవసరం కానీ, శత్రువులు తనని చలకుతారేమో అన్న ఏ విధమైన అపోహ కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే రామచంద్రమూర్తి ఆ ప్రదేశంలోకి వెళ్ళగానే ధనస్సుకి కట్టినటువంటి వింటినారిని విప్పేశాడు. అంటే ఇక్కడ నేను ధనస్సులోకి బాణాన్ని సంధించి విడిచిపెట్టవలసినటువంటి అవసరం ఉండదు. ఇది పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. మనం ఒక్కొక్క ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాము అనేటటువంటి దాన్ని బట్టి ఆ ప్రదేశం యొక్క పవిత్రతని మనం ఎంత అర్థం చేసుకున్నాము అన్నది తెలుస్తుంది. అందుకే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం మనిషికి తెలిసి ఉండాలి. శ్రీరామాయణం మనుష్యులకందరికీ కూడా ప్రవర్తన చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం. అక్కడ చాలా సంతోషంగా మునులతో కొంతకాలం గడిపిన తరువాత రాముడు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి దండకారణ్యంలో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. అలా విడుతుండగా వాళ్ళకి విరాధుడు అనబడేటటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు తటస్థించాడు. ఆ రాక్షసుడు సీతారామ లక్ష్మణుల్ని చూసి వాళ్ళని భయపెట్టి సంహరించి తాను తినేయాలనేటటువంటి ఉద్దేశ్యంతో వాళ్ళ మీద పడి రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా తన చేతులతో పట్టుకుని తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రామలక్ష్మణులు ఇద్దరూ రాక్షసుని చేత తీసుకుపోబడుతున్నారన్న విషయాన్ని గమనించినటువంటి సీతమ్మ ఆక్రోశిస్తోంది. వెంటనే రామలక్ష్మణులు ఇద్దరూ కూడా తమ ఖడ్గములను పైకి తీసి ఆ విరాధుని యొక్క చేతులను భుజముల వరకు ఖండించారు. ఖండించి తమ మోచేతుల చేత, మోకాళ్ల చేత ఆ రాక్షసుడి యొక్క శరీరాన్ని మర్దించారు. తుదకు అతన్ని సంహారం చెయ్యాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఒక పెద్ద గొయ్యి తీసి ఆ గోతిలో ఈ రాక్షసుణ్ణి పడేసి ఆ గోతిని కప్పెట్టి ఆ విరాధుడనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించారు. ఆ రాక్షసుడు రాముడి చేతిలో సంహరింపబడడానికి పూర్వం ఒక విషయాన్ని చెప్పాడు. నేను తుంబురుడు అనబడేటటువంటి ఒక గొప్ప గాయకుణ్ణి, కానీ నారద మహర్షి చేత శాపాన్ని పొందాను. ఆ శాపం కారణం చేత ఇటువంటి రాక్షస రూపం వచ్చింది. ఆ తర్వాత ఆ విరాధుని యొక్క శరీరాన్ని గోతిలో పూడ్చిపెట్టినటువంటి రామలక్ష్మణులు సీతమ్మతో కలిసి ముందుకి ప్రయాణాన్ని కొనసాగించారు. అలా కొనసాగించి వెళ్ళినటువంటి వాళ్ళు శరభంగ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. శరభంగ మహర్షి ఎంతో కాలం తపస్సు చేసినటువంటి మహానుభావుడు. ఆయన సీతారామ లక్ష్మణులు తన ఆశ్రమానికి వచ్చినప్పుడు వారికి స్వాగతం పలికి చేయవలసినటువంటి ఆశ్రమ మర్యాదలు చేయడమే కాకుండా తాను కష్టపడి చేసినటువంటి తపస్సు యొక్క ఫలితాన్నంతటినీ కూడా రామచంద్రమూర్తికి ధారపోశాడు. అలా రామచంద్రమూర్తికి ధారపోయడం వెనక ఉన్నటువంటి కారణం, రాబోయేటటువంటి కాలంలో రాముడు రావణుణ్ణి సంహరించవలసినటువంటి అవసరం ఉంటుంది అని తెలుసుకున్నటువంటి వాడు శరభంగుడు. మహర్షులు త్రికాలవేదులు, వారికి తెలియని విషయం ఉండదు. అందుకే అలా రావణ సంహారం చెయ్యవలసినటువంటి రాముడికి అపారమైనటువంటి శక్తిని సమకూర్చడం కోసం ఆయన తన తపశ్శక్తిని అంతటినీ కూడా ధారపోశాడు. శరభంగ మహర్షిని దర్శించుకున్న తర్వాత ఆయన నుండి స్ఫూర్తిని తపశ్శక్తిని పొందినటువంటి రాముడు సుతీక్ష్ణ మహర్షి యొక్క దర్శనానికి వెళ్ళాడు. ఆ మహర్షి దర్శనం చెయ్యమని చెప్పినటువంటి వాడు కూడా శరభంగుడే. సుతీక్ష్ణ మహర్షి గొప్ప శక్తి సమన్వితుడు, అపారమైనటువంటి తపస్సు చేసినవాడు. శరభంగుడి ఆశ్రమాన్ని విడిచిపెట్టి సుతీక్ష్ణ మహర్షి యొక్క దర్శనానికి రాముడు బయలుదేరి వెడుతున్న సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. అనేక మంది మునులు
రాముడి యొక్క దర్శనం చేసుకొని వారందరూ కూడా ఆర్తితో రాముణ్ణి ప్రార్థించారు. రామ, నువ్వు లోక సంరక్షణ కొరకు వచ్చినవాడి, నీకు సమాజ హితమునందు అపారమైనటువంటి అనురక్తి ఉన్నది. రాముడికి ఉన్నటువంటి 16 కళ్యాణ గుణములలో ఒకటి భూతహితము కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఈ కాలంలో, అంటే ఆనాడు ఉన్నటువంటి కాలంలో, రావణాసురుడి పనుపున వచ్చినటువంటి అనేక మంది రాక్షసులు వేదాన్ని నమ్ముకుని తపస్సు చేస్తూ సాత్వికమైనటువంటి జీవనం కొనసాగిస్తున్నటువంటి మునుల్ని సంహరించి వారి యొక్క మాంసాన్ని తింటున్నారు. ఇదిగో గుట్టలు గుట్టలుగా పడి ఉన్నటువంటి మునుల యొక్క కళేబరాలు, వాళ్ళ యొక్క అస్థిపంజరాలు. కాబట్టి ఆ మునులు తమ తపశ్శక్తితో తమని తాము రక్షించుకునేటటువంటి వారు కారు, వారు దైవాన్ని నమ్ముకుని జీవిస్తున్నవారు. నీవు ఇవాళ అరణ్యానికి వచ్చావు కనుక, మా కష్టములను చూశావు కనుక, నిష్కారణంగా ఎవరికీ ఏ ఇబ్బంది కల్పించని వారైనా మునులను సంహరిస్తున్నటువంటి రావణ సంహారం చెయ్యవలసింది అని, రాక్షసుల్ని సంహరించవలసింది అని మునులు రామచంద్రమూర్తిని ప్రార్థన చేశారు. తదనంతరం రాముడు సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆ సుతీక్ష్ణ మహర్షి యొక్క దర్శనం చేసుకున్నాడు. ఆయన కూడా మహితాత్ముడు, ఎంతో తపస్సు చేసినవాడు. సుతీక్ష్ణ మహర్షి తన తపశ్శక్తిని అంతటినీ కూడా సమాజ హితము కొరకు రామచంద్రమూర్తికి ధారపోశాడు. ఆ సుతీక్ష్ణ మహర్షి యొక్క దర్శనం చేసుకున్నటువంటి రాముడు దండకారణ్యం లోపలికి ప్రవేశించి 10 సంవత్సరములు గడిపాడు. 10 సంవత్సరములు అయిపోయిన తర్వాత తిరిగి సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి తనకి అగస్త్య మహర్షి యొక్క దర్శనం చేసుకోవాలని ఉంది అని తన కోరిక వెల్లడించాడు. అగస్త్య మహర్షి అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు. రాముడు మహితాత్ముడైనటువంటి అగస్త్య మహర్షి దర్శనానికని బయలుదేరాడు. సుతీక్ష్ణ మహర్షి ఏ మార్గం చెప్పాడో ఆ మార్గంలో బయలుదేరి వెడుతుండగా మొట్టమొదట అగస్త్య మహర్షి యొక్క సోదరుడి ఆశ్రమం కనపడింది. ఇంతమంది పేర్లు చెప్పిన వాల్మీకి మహర్షి రామాయణంలో అగస్త్యుని యొక్క సోదరుడి పేరు చెప్పలేదు. ఆ మహర్షి పేరు అగస్త్య భ్రాత, అంటే అగస్త్యుని సోదరుడు అని ఉండిపోయింది తప్ప ఆయన పేరు చెప్పబడలేదు. మనిషి బ్రతికిన బ్రతుకు దేనికి పనికి రావాలి అంటే కీర్తిని సముపార్జించుకోవాలి. అగస్త్యుడు సంపాదించినటువంటి కీర్తి ఎంత గొప్పది అంటే, ఎందరో మహర్షుల్ని దర్శించిన రాముడు అగస్త్యుణ్ణి దర్శించాలి అనుకున్నాడు. అగస్త్యుని సోదరునికి ఇక వేరు పేరు లేదు, అగస్త్య భ్రాత. అంటే అసలు ఆ ఆశ్రమాన్ని చేరుకోకముందే చెప్పకుండానే అగస్త్యుని యొక్క ప్రభావాన్ని వాల్మీకి మహర్షి ఇంత అందంగా చెప్పారు. మనం కూడా జీవితంలో ఏవి పాటించాలో చెప్పకుండా చెప్పారు. రాముడు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. వచ్చిన వాడెవరో నరుడి రూపంలో ఉన్న రాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అన్న విషయం తెలియని అమాయకుడు అగస్త్యుడు కాడు. కానీ నరుడిగా వచ్చిన రాముడు కనుక నరుడికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇచ్చాడు. అందుకే శిష్యులందరితో కలిసి ఎదురొచ్చాడు. రాముడికి స్వాగతం చెప్పాడు, ఆశ్రమంలోకి తీసుకెళ్ళాడు, ఉచితాసనం ఇచ్చాడు, తాను చేయవలసినటువంటి మర్యాదలు చేశాడు. పెద్దలు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఇంటికి ఒక అతిథి వస్తే ఎలా ప్రవర్తించాలో మనకి రామాయణం నేర్పుతుంది. అగస్త్యుని చేత ఇంత గొప్ప ఆదరణ పొందినటువంటి రాముడికి అడగకుండానే అగస్త్యుడు కొన్ని కానుకలనిచ్చాడు. ఒక అమోఘమైనటువంటి ధనస్సునిచ్చాడు, దానితో పాటు అక్షయ బాణ తూణీరములనిచ్చాడు, దివ్యమైనటువంటి ఖడ్గం ఇచ్చాడు. రాముడు చేస్తున్నది అరణ్యవాసం, మునివృత్తితో బ్రతుకుతున్నాడు. మరి ఈ దివ్యమైన అస్త్రములన్నీ ఎందుకు ఇచ్చినట్టు అంటే, రాబోయే కాలంలో రాముడు రావణాసురుడితో యుద్ధం చెయ్యాలి, ఎందరో రాక్షసులతో యుద్ధం చెయ్యాలి. ఆ యుద్ధం చేసి వాళ్ళని చంపితే తప్ప సమాజంలో శాంతి నిలబడదు. అందుకే రాముడికి కావలసిన ఉపకరణములను అగస్త్యుడు సమకూర్చాడు. తపశ్శక్తిని ధారపోసి శరభంగుడు, సుతీక్ష్ణ మహర్షి రాముణ్ణి బలపరిచారు. అంటే సమాజం కోసం బ్రతుకుతున్న వ్యక్తి ఎవరుంటాడో అతనికి అన్ని విధాలా చేదోడు వాదోడుగా నిలబడవలసిన కర్తవ్యం సమాజంలో ఉన్న మిగిలిన అందరి మీద ఉంటుంది అని రామాయణం చెప్పకనే చెప్తుంది. వీటిని తీసుకున్న రాముడు ప్రశాంతంగా మిగిలిన అరణ్యవాసం పూర్తి చెయ్యడానికి కావలసినటువంటి ప్రదేశాన్ని
తాము ఉండవలసిన ప్రదేశాన్ని నిర్ణయించి చెప్పవలసిందిగా అగస్త్యుణ్ణి ప్రార్థించాడు. కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుని ధ్యానం చేసినటువంటి అగస్త్యుడు నిర్మానుష్యంగా గోదావరి తీరంలో ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రదేశమైనటువంటి పంచవటిలో ఉండవలసిందిగా రాముణ్ణి ఆదేశించాడు. సీతాలక్ష్మణ సహితుడై రామచంద్రమూర్తి గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి పంచవటి ప్రాంతానికి చేరుకున్నాడు. రాముని ఆదేశం మేరకు లక్ష్మణస్వామి పర్ణశాలని నిర్మాణం చేశాడు. అంటే రాముడి వెనక వెళ్ళినటువంటి లక్ష్మణుడు రాముడికి కావలసినటువంటి సేవ చేస్తూ తరించాడు. పెద్దల వెనక నడిచేటప్పుడు మనం నేర్చుకోవలసినది ఏమిటి అంటే, వారికి మన వలన ఎంత ఉపకారం జరుగుతుందో చూసుకోవాలి. ఆ పర్ణశాల నిర్మాణం లక్ష్మణుడు చేశాడు. అందులో సీతారామ లక్ష్మణులు సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఇలా కాలం గడిచిపోతుండగా రావణ సంహారం జరగవలసినటువంటి ప్రధానమైన అవసరం ఉంది కదూ, దాని కొరకు రామాయణం అనేక మలుపులు తిరుగుతుంది. ఒకనాడు అకస్మాత్తుగా రావణుని యొక్క సోదరి అయిన శూర్పణఖ అనబడేటటువంటి ఒక పెద్ద రాక్షసి ఆ ఆశ్రమ ప్రాంగణానికి వచ్చింది. రాముడి యొక్క అందాన్ని చూస్తే మగవారు కూడా మోహించేవారట. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని పేరు. అంతటి అందగాడైన రాముడి దగ్గరికి వెళ్ళి తనని భార్యగా స్వీకరించమని శూర్పణఖ అడిగింది. అసలే రాక్షసి, కఠినంగా మాట్లాడితే లేనిపోని వివాదం ఎందుకు స్త్రీతోనని రాముడు పరిహాసపూర్వకంగా మాట్లాడుతూ, నా భార్య సీత నా పక్కనే ఉన్నది, నా సోదరుడు లక్ష్మణుడు భార్య లేకుండా ఉన్నాడు, ఆయనని వెళ్ళడుగు, ఆయన స్వీకరిస్తే ఆయనకి భార్య కమ్మన్నాడు. ఈమె లక్ష్మణస్వామిని వెళ్ళి ప్రార్థించింది. ఆయన అన్నాడు, నేనే రాముడికి దాసుణ్ణి, నన్ను కట్టుకుని నువ్వేం సుఖపడతావు, నాతో పాటు నువ్వు దాస్యం చెయ్యాలి, ఆయనకే భార్యవిక అని ఆయన పరిహాసం ఆడాడు. ఆ శూర్పణఖ మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చి మనసులో ఒక ఆలోచన చేసింది. ఈ రాముడు నన్ను ఎందుకు భార్యగా స్వీకరించట్లేదు? పక్కన సీతమ్మ భార్యగా ఉంది కనుక, ఈమె లేకపోతే నన్ను స్వీకరించేవాడు. ఇంత అందగత్తె సీతమ్మ ఉంది కనుక నన్ను భార్యగా స్వీకరించట్లేదు, ఈమెని సంహరిస్తే నన్ను స్వీకరిస్తాడని వెళ్ళి సీతమ్మ మీద పడి సీతమ్మని చంపే ప్రయత్నం చేసింది. వెంటనే రాముడు లక్ష్మణుణ్ణి పిలిచి, తాను అందగత్తెను అనుకుంటోంది, ఈమె ముక్కు చెవులు కోసి విరువు పని చేయమన్నాడు. సంహరించడం ఇష్టం లేక కేవలం ముక్కు చెవులు కోసి విడిచిపెట్టమన్నాడు. లక్ష్మణస్వామి వెంటనే శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసేశాడు. దీని ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి ఒక ప్రధానమైన విషయం ఉంటుంది. క్రూరమైనటువంటి స్వభావం కలిగిన వారు, మనసులో ఎప్పుడూ పైశాచికంగా ఆలోచించేవాళ్ళు, ప్రతిదానికి కోపస్వభావం కలిగినటువంటి వాళ్ళు రాక్షస ప్రవృత్తి కలిగిన వారు అని పిలువబడతారు. అటువంటి వారితో పరిహాసానికి మీరు ఏదైనా వేళాకోళం ఆడినా అది ప్రమాదానికి దారితీస్తుంది. అటువంటి వారికి దూరంగా తొలగిపోవాలి తప్ప పరిహాసం కూడా ఆడకూడదు. రామలక్ష్మణులు శూర్పణఖతో పరిహాసం ఆడడం సీతమ్మ ప్రాణాలకి ముప్పు తెచ్చి, ఆ శూర్పణఖ రాముడి చేతిలో ముక్కు చెవులు కోల్పోయి పరుగు పరుగున వెళ్ళి రావణాసురుని యొక్క సోదరతుల్యుడైనటువంటి ఇతర రాక్షసులు ఖరదూషణాదులు అరణ్యంలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లతో చెప్పుకుంది. వెంటనే ఖరదూషణాదులు 14,000 మంది రాక్షసులతో కలిసి రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళారు. కోదండ విద్యాపారంగతుడైనటువంటి రామచంద్రమూర్తి కేవలం 1 గంట 48 నిమిషముల దగ్గరలో ఈ వచ్చినటువంటి 14,000 మంది రాక్షసుల్ని సంహరించాడు. ఈ వృత్తాంతాన్ని అకంపనుడు అనబడేటటువంటి ఒక గూఢచారి పరుగు పరుగున వెళ్ళి లంకాపట్టణంలో రావణునికి నివేదించాడు. రామచంద్రమూర్తి కేవలం 1 గంట 47-48 నిమిషముల కాలంలో 14,000 మంది రాక్షసుల్ని తెగటార్చాడు అని, శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసేశాడు అని. ఈ వార్త విన్నటువంటి రావణుడు అకంపనుని ద్వారా సీతమ్మ యొక్క సౌందర్యం గురించి తెలుసుకున్నాడు కాబట్టి రామచంద్రమూర్తిని సంహరించి సీతమ్మని అపహరించడం కోసమని బయలుదేరబోయాడు. అకంపనుడు రాముని యొక్క పరాక్రమం గురించి చెప్పాడు. బాగా ఆలోచించి మారీచుడి దగ్గరికి వెళ్ళాడు రావణుడు. వెళ్ళి సీతాపహరణం చెయ్యాలని తన మనసులో ఉన్న కోర్కెని విలిబుచ్చాడు. వెంటనే మారీచుడు రామచంద్రమూర్తి యొక్క పౌరుష ప్రతాపాల గురించి చెప్పి, నువ్వు రాముడి జోలికి వెళ్ళకు, నిష్కారణంగా మడిసిపోతావు, నా మాట విని తిరిగి వెనక్కి విడిపోమన్నాడు. అప్పటికి మనసు మార్చుకుని రావణుడు వెనక్కి వచ్చాడు.
ఈలోగా శూర్పణఖ తాను రామలక్ష్మణుల చేతిలో పొందినటువంటి అవమానాన్ని మనసులో జీర్ణం చేసుకోలేక పరుగు పరుగున వచ్చి అన్నగారి కాళ్ల మీద పడి అన్నని మూర్ఖుడా అని నిందించి తెలివి తక్కువ వాడవై ఏం జరుగుతోందో తెలుసుకోకుండా మత్తులో జీవితాన్ని గడిపేస్తున్నావు. 14,000 మంది రాక్షసుల్ని రాముడు కొద్ది కాలంలో సంహరించాడు. ఆ రాముడికి అపూర్వమైనటువంటి సౌందర్యవతి అయిన భార్య ఉంది. అటువంటి భార్యని పొందినటువంటి వాడు అదృష్టవంతుడు. నీవు ఆమెని నీ భార్యగా చేసుకుంటే పక్కన సీతమ్మ లేకపోతే తట్టుకోలేడు కనుక రాముడు మరణిస్తాడు. పైగా అంతటి సౌందర్యవతి సీత నీకు భార్య అవుతుంది. 2 ప్రయోజనములు కలుగుతాయి. కాబట్టి నువ్వు వెంటనే సీతాపహరణం చెయ్యమని దుర్బోధ ఆయనకి చేసింది. అంటే రాముడు తనని స్వీకరించలేదు కనుక, లక్ష్మణుడు ముక్కుచెవులు కోశాడు కనుక ఎలాగైనా రాముణ్ణి బాధ పెట్టాలని, రాముడి భార్యాస్థానంలో సీతమ్మ ఉండిపోయింది కనుక సీతమ్మ సుఖపడకుండా చెయ్యాలని అసూయ పెంచుకున్నటువంటి శూర్పణఖ రావణాసురుడి దగ్గర అలా ప్రవర్తించింది. వెంటనే రావణాసురుడు బయలుదేరి మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు బంగారు జింక వేషం వేసుకుని ఆశ్రమానికి వెళ్ళి సీతమ్మని మోహపెట్టు. నిన్ను పట్టుకోవడానికి రాముడు ఆశ్రమానికి దూరంగా వస్తాడు. రాముడు లేని సమయం చూసి నేను సీతాపహరణం చేస్తాను. నువ్వు నేను చెప్పిన మాట విని మాయలేడి వేషంతో ఆ ఆశ్రమంలోకి వెళ్ళమన్నాడు. మారీచుడు మళ్ళీ రాముడి యొక్క గొప్ప పరాక్రమాన్ని చెప్పి, ఎక్కడో బాలకాండలో జరిగినటువంటి విశేషం, విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి యాగాన్ని రామలక్ష్మణులు సంరక్షిస్తుండగా తాను యజ్ఞ ధ్వంసానికి వెళ్ళినప్పుడు మానవాస్త్రం పెట్టి రాముడు కొడితే 100 యోజనముల దూరంలో ఉన్నటువంటి సముద్రంలో తాను ఎలా పడిపోయాడో చెప్పి రాముని యొక్క పరాక్రమం పట్ల తన భయాన్ని వెలిబుచ్చి రాముడితో నువ్వు ఎట్టి పరిస్థితులలో యుద్ధానికి వెళ్ళవద్దు అని చెప్పాడు. మాట వినడం అలవాటు లేనివాడు రావణుడు. తనకి తెలియకపోవడం తప్పు కాదు, కానీ ఇతరులు చెప్పినప్పుడు కనీసం వినే అలవాటు ఉండాలి. మారీచుడు చెప్పిన మాట విని ఉంటే రావణుడు మరణించి ఉండేవాడు కాదు. మూర్ఖత్వానికి పోయి మారీచుడితో ఒక మాట అన్నాడు. నేను చెప్పినట్టుగా నువ్వు బంగారు జింక వేషంలో రామాశ్రమంలోకి వెళ్ళావా, రాముడి చేతిలో మరణిస్తావు. వెళ్ళకపోతే ఇప్పుడే నా చేతిలో మరణిస్తావు. నువ్వు మరణించడం తథ్యం, నీకెవరి చేతిలో మరణం కావాలని అడిగాడు. ఆలోచించాడు మారీచుడు. వీడు మూర్ఖుడు, చెప్పిన మాట వినడం, ఎలాగో మడిసిపోతాడు. తానొక్కడూ మరణించడం కాదు, తనతో పాటు లంకాపట్టణం అంతా నశించిపోతుంది. మాట వినకపోయినటువంటి కారణం చేత రావణుడు ఒక్కడూ మరణించలేదు. రావణుడి సోదరులు ఒక్క విభీషణుడు తప్ప. అలాగే పుత్రులు, సైన్యం, లంక అందరూ నశించిపోయారు. జీవితంలో తెలియకపోవడం తప్పు కాదు, అందరూ అన్నీ తెలుసుకుని ఉండరు. కానీ తెలుసున్న పెద్దలు ఇది తప్పు చెయ్యవద్దు అని చెప్పినప్పుడు వినేటటువంటి బుద్ధి ఉండాలి. అలా వినే బుద్ధి లేకపోతే, నాకన్నీ తెలుసు ఇతరులు చెప్పినది నేను వినను అని మూర్ఖత్వంతో ప్రవర్తిస్తే 10 తలలు ఉన్నా, ఎంత తపస్సున్నా, కాంచనలంకకి అధిపతి అయినా, ఎంత పరివారమున్నా, ఎంత తపస్సున్నా రావణుడంతటి వాడు పడిపోయాడు. అందుకే జీవితంలో అత్యంత ప్రధానంగా నేర్చుకోవలసిన విషయం పెద్దలు చెప్పిన మాట వినడం. అది వినడం రాకపోతే, మూర్ఖత్వం అలవాటైపోతే, ఎవరు చెప్పినా నేను వినను, నేనేమనుకుంటానో అదే చేస్తానన్నవాడు జీవితంలో వృద్ధిలోకి రాడు. అది మనకి రామాయణం చెప్పే పాఠం. మారీచుని మాట రావణుడు వినలేదు. రావణుడి చేతిలో మరణించడం కన్నా రాముడి చేతిలో మరణించడం మేలుని నిర్ణయించుకున్నటువంటి మారీచుడు బంగారు చుక్కలు కలిగినటువంటి జింక రూపాన్ని ధరించి రాముని యొక్క ఆశ్రమ ప్రవేశం చేసి సీతమ్మకి కనపడేటట్టుగా తిరిగాడు. ఆ జింకని చూసిన సీతమ్మ, దొరికితే ప్రాణాలతో తీసుకురండి, ఇది నాకిక్కడ క్రీడామృగంగా ఆడుకోవడానికి పనికొస్తుంది. అరణ్యవాసం పూర్తయిపోయిన తరువాత తిరిగి మనం చక్కగా అయోధ్యానగరానికి వెళ్ళిపోయినప్పుడు అంతఃపురంలో ఈ మృగంతో ఆడుకుంటాను అని రాముణ్ణి నిగ్రహించింది. లక్ష్మణస్వామి చెప్పాడు, అమ్మా నా మాట విను, ఇక్కడ మారీచుడు అని ఒక క్రూరమైన రాక్షసుడు ఉన్నాడు. వాడు కామరూపధారి, అనేకమైనటువంటి రూపాలు పొందుతాడు. ఎందరో రాజులు వేటకొచ్చినప్పుడు రకరకాలైన మృగాలుగా మారి వాడు రాజుల్ని చంపి భక్షిస్తూ ఉంటాడు. లోకంలో ఎక్కడా బంగారు చుక్కలున్న జింక ఉండదమ్మా,
వద్దమ్మా దాని జోలికి, ఆ మారీచుడేనమ్మా వచ్చినవాడు అని చెప్పాడు. సీతమ్మ వినలేదు. సీతమ్మ మాట వింటే రామాయణం కథ నడవదు. అందుకే విననట్టుగా ఆమె నటించింది. నిజంగా వినక రావణుడు మరణించాడు. ఇప్పుడు ఆ మృగాన్ని తేవడానికి రాముడు ఆ మృగం వెంట పరిగెత్తాడు. పరిగెడుతూ రాముణ్ణి చాలా దూరం అరణ్యంలోకి తీసుకెళ్ళింది. చివరికి ఆ మృగం దొరకట్లేదు, చంపేద్దామని నిర్ణయించుకున్నటువంటి రాముడు బాణప్రయోగం చేశాడు. బాణం తగిలినటువంటి జింక తాటి చెట్టంత ఎత్తు పైకి ఎదిరి నేల మీద పడి హా లక్ష్మణ హా సీత అనే రాముడి కంఠాన్ని అనుకరిస్తూ మరణించింది. ఎప్పుడైతే మారీచుడు మరణించాడో మృగరూపం పోయి మరణకాలమునందు సహజ రూపం వచ్చేస్తుంది కాబట్టి రాక్షస రూపాన్ని పొందాడు. ఓ లక్ష్మణస్వామి చెప్పాడు, ఇది రాక్షసమాయ. ఆఖరణ నా కంఠంతో అరిచాడు. అక్కడ సీతాలక్ష్మణులు ఏం బెంగ పెట్టుకున్నారో తొందరగా వెనక్కెడతానని రాముడు బయలుదేరాడు. రాముడు చేసినటువంటి ఆర్తనాదంలాగా మారీచుడి కంఠం వినపడగానే సీతమ్మ కంగారు పడి లక్ష్మణస్వామిని పిలిచి, నువ్వు వెంటనే వెళ్ళి మీ అన్నగారు ఆపదలో ఉన్నారు, రక్షించమని. లక్ష్మణస్వామి చెప్పాడు, అమ్మా రాముడితో యుద్ధం చెయ్యగలిగిన వాడు, రాముడికి కష్టం తేగలిగిన వాడు, రాముణ్ణి యుద్ధంలో ఓడించగలిగిన వాడు, రాముణ్ణి మట్టు పెట్టగలిగిన వాడు ఉండడు. ఆయన ధర్మము చేత రక్షింపబడుతూ ఉంటాడు. అమ్మా నా మాట విను, రాముడు నిన్ను రక్షించమని నన్ను ఇక్కడ నియమించాడు, నేను వెళ్ళకూడదమ్మా అన్నాడు. నీకు మనసులో ఏదో దురుద్దేశ్యం ఉంది, అందుకే చెప్పినా వెళ్ళటం లేదు, మీ అన్నగారికి ఆపదొచ్చినా వెళ్ళటం లేదు అని సీతమ్మ కఠినంగా మాట్లాడింది. అమ్మా తిరిగి నిన్ను రామచంద్రమూర్తితో కలిసి ఉండగా చూడగలనో చూడలేనో, నమస్కారం, ఈ కఠినమైన మాటలు నేను వినలేనమ్మా అని లక్ష్మణస్వామి విడిపోయాడు. అంటే ఎంత పెద్ద కష్టమైనా ఎందుకు వస్తుంది అంటే మాట వలన వస్తుంది. ఒక కఠినమైన మాట వల్ల లక్ష్మణస్వామి విడిపోయాడు. పక్కన రాముడు లేడు, సీతాపహరణం జరిగింది. మృదువుగా మాట్లాడడం, నెమ్మదిగా మాట్లాడడం, మాట మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడడం 10 మందితో సఖ్యతను కల్పిస్తుంది. కఠినంగా మాట్లాడడం అక్కర్లేని కష్టాలు తీసుకొస్తుంది. లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు. అదే అదును అనుకుని బయలుదేరి రావణాసురుడు సన్యాసి రూపంలో వచ్చాడు. ఇంటికి సన్యాసి అతిథిగా వచ్చాడని ఉచితాసనం ఇచ్చి కూర్చుండబెట్టి ఆయనకి ఫలాలు మొదలైనవి సమర్పించి సీతమ్మ యొక్క వివరాలు అడిగాడు రావణుడు. సీతమ్మ అనుమానం వచ్చి నువ్వు వివరణ అడిగింది. నేను దశకంఠుణ్ణి, 10 తలలు కలిగిన వాణ్ణి, లంకాపట్టణం యొక్క అధినేతని, నిన్ను అపహరించడానికి వచ్చానని బలవంతంగా సీతమ్మని అపహరించి పుష్పక విమానంలో పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ అదృష్టవశాత్తుగా ఈ అరణ్యకాండలోనే రాముడు ప్రయాణం చేసి వస్తున్నప్పుడు మున్యాశ్రమముల దగ్గర ఒకానొకప్పుడు జటాయువు అని పేరు కలిగినటువంటి ఒక గొప్ప పక్షి రాముడికి పరిచయం అయింది. దశరథ మహారాజు గారికి నేను స్నేహితుణ్ణి అని చెప్తే తండ్రితో సమానంగా భావించి ఆ జటాయువుని సీతా సంరక్షణం కోసం రాముడు వినియోగించాడు. ఆ జటాయువు చూసింది, సీతాపహరణం చేస్తున్నాడు రావణాసురుడిని, రావణునితో యుద్ధానికి వెళ్ళింది. ఇద్దరికీ మధ్య జరిగిన ఘోరమైన యుద్ధంలో రావణాసురుడు ఆ పక్షి యొక్క రెక్కల్ని తన వాడి అయిన ఖడ్గంతో తెగకోశాడు. ఆ పక్షి నేల మీద పడిపోయి నెత్తుటి మడుగులో కొట్టుకుంటాడు. చిట్ట చివరి ప్రాణంతో ఉంది. సీతమ్మ ఎంత బాధపడుతున్నా, ఆమె హా రామ హా లక్ష్మణ అని అరుస్తున్నా రావణాసురుడు లంకాపట్టణం వైపుకి పుష్పక విమానంలో తీసుకుని పోతున్నాడు. అలా తీసుకుని పోతుండగా ఆమెకి ఋష్యమూక పర్వతం మీద 5 వానరులు కూర్చుని కనపడ్డారు. ఎందుకైనా మంచిది, నన్ను అపహరించిన వార్త రాముడు తెలుసుకోవడానికి పనికొస్తుందేమోనని తన ఒంటి మీద ఉన్న నగలు కొన్ని తీసి చీర చెంగు చించి మూట కట్టి పైనుంచి ఆ 5 వానరుల మధ్యలో పడేటట్టుగా సీతమ్మ ఆ మూట విడిచిపెట్టింది. తదనంతరం రామలక్ష్మణులు ఆశ్రమానికి తిరిగి వచ్చి సీతమ్మ కనపడకపోతే రాముడు అపారమైనటువంటి దుఃఖాన్ని పొంది అక్కడ ఉన్నటువంటి చెట్లని, నదుల్ని, పర్వతాల్ని అన్నింటినీ సీతమ్మ యొక్క క్షేమ సమాచారం కోసం ప్రశ్నించాడు. కానీ జవాబు పొందలేకపోయాడు. లక్ష్మణస్వామి చెప్పినటువంటి మాటల చేత ఊరట పొందినవాడై సీతాన్వేషణం చేస్తూ బయలుదేరాడు. జటాయువు కనపడింది. నెత్తుటి మడుగులో పడిపోయి ఉన్నటువంటి జటాయువుని గుర్తుపట్టలేక రావణాసురుడే అనుకుని సీతమ్మని అపహరించిన రాక్షసుడు అనుకుని సంహరించబోయాడు, బాణప్రయోగం చేయబోయాడు.
అప్పుడు జటాయువు యొక్క నీరసమైన మాట విని గుర్తుపట్టి ఎంతో బాధపడ్డాడు. ఆ జటాయువు రావణుడు సీతాపహరణం చేశాడని, దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తూ వెళ్ళాడని సీతమ్మ గురించిన వార్త చెప్పి తాను ఇక ప్రాణములు నిలబెట్టుకోలేక శరీర త్యాగం చేశాడు. ఆప్యాయంగా పక్షి యొక్క శరీరాన్ని నిమిరి అంత్యేష్టి సంస్కారం చేసి గోదావరి నదిలో తర్పణమిచ్చాడు. అంటే రామాయణం చదువుకున్నటువంటి మనం ఒక విషయం నేర్చుకోవాలి. ఒక పక్షి చనిపోతే తన తండ్రికి పేరు చెప్పింది కాబట్టి, తన తండ్రికి స్నేహితుడిని చెప్పింది కాబట్టి, భార్య కనపడకపోయినా అంత కష్టంలో ఉన్న రాముడు జటాయువుకి అంత్యేష్టి సంస్కారం చేశాడు. గోదావరి నదికి వెళ్ళి తర్పణలిచ్చాడు. రాముడి కరస్పర్శ పొంది రామానుగ్రహం పొందినటువంటి జటాయువు ఉన్నత లోకములు పొందాడు. ఆ జటాయువుకి తర్పణలు ఇచ్చినటువంటి రాముడు ఆ లక్ష్మణ సహితుడై ముందుకు బయలుదేరి వెడుతున్నాడు. వెడుతుండగా కబంధుడు అనబడేటటువంటి రాక్షసుడు కనపడ్డాడు. ఆ కబంధుడు అనబడేటటువంటి రాక్షసుడు భయంకరమైనటువంటి రాక్షసుడు. ఆయనకి తల లేదు, తల పొట్టలోకి గుచ్చబడి ఉంది. వక్షస్థలం మీద 2 కళ్ళు ఉన్నాయి. తల లేదు, కళ్ళు లేవు కాబట్టి చాలా పొడవైన చేతులతో తడువుకుని మృగములు కానీ పక్షులు కానీ ఏవి దొరికితే వాటిని తెచ్చి నోట్లో పడేసుకుని బ్రతుకుతూ ఉంటాడు. ఆ కబంధుడి చేతులకి రామలక్ష్మణులు దొరికారు. వెంటనే ఇద్దరినీ పట్టుకుని నోటి దగ్గరికి లాక్కుంటున్నాడు. లాక్కుంటుండగా రామలక్ష్మణులు అతని యొక్క బాహువుల్ని ఖండించారు. నువ్వెవరు అని అడిగినప్పుడు నేను శాపం ఇయ్యబడి రాక్షసుడిగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు దివ్యస్మృతి లేదు, నేను మీకు సహకారం చెయ్యలేను, నా శరీరాన్ని అగ్నిలో కాల్చేయండి, నేను నా యథారూపాన్ని పొందుతాను, పొందిన తరువాత మీకు నేను ఉపకారం చెయ్యగలనన్నాడు. తనని చంపడానికి ప్రయత్నించినటువంటి రాక్షసుడి శరీరానికి కూడా రాముడు అంత్యేష్టి సంస్కారం చేసి అగ్ని యందు దహించాడు. తదనంతరం అందులోంచి వచ్చినటువంటి ఒక దివ్య పురుషుడు మీకు గొప్ప ఉపకారం చెయ్యగలిగిన వాడు, సీతాన్వేషణంలో సహాయం చెయ్యగలిగిన వాడు సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు కాబట్టి మీరు సుగ్రీవుడితో సంధి చేసుకోవడానికి ఋష్యమూక పర్వతానికి ఈ మార్గంలో వెళ్ళండి అని చెప్పి తాను తన లోకానికి వెళ్ళిపోయాడు. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఋష్యమూక పర్వత ప్రాంతానికి ప్రయాణం చేస్తూ క్రౌంచ పర్వతం అనబడేటటువంటి ప్రాంతంలో, క్రౌంచారణ్య ప్రాంతంలో ఈ కబంధుణ్ణి సంహరించిన తరువాత పంపా తీరానికి చేరుకున్నారు. పంపా సరోవర తీరం ప్రకృతి యొక్క అందాలకి ఆటపట్టు. అక్కడ ఆ ప్రకృతి సౌందర్యంలో కొంత సేద తీరినటువంటి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవుణ్ణి కలుసుకోవడం కోసం ఎంతో సంతోషంగా సీతాన్వేషణాన్ని పూనికతో, ఉత్సాహంతో, మనిషి డీలా పడిపోకుండా చేస్తేనే ఏ కార్యాన్నైనా సాధించగలమనేటటువంటి పట్టుదలతో ముందుకు వెడుతున్నారనేటటువంటి మంగళకరమైన సందర్భం దగ్గర అరణ్యకాండ ముగుస్తుంది. రామాయణము శ్రీరామాయణము అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము అనురాగము అనుబంధము అనుపమానము అనురాగము అనుబంధము అనుపమానము సహనశీల ధీర ధీర వరద వీరము. కిష్కింధాకాండ. ఈ కాండకి ఈ పేరు రావడానికి ప్రధానమైనటువంటి కారణం కిష్కింధలో జరిగినటువంటి వృత్తాంతాన్నంతటినీ కూడా వివరించింది. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా పంపా సరోవర తీరంలో, మనం శ్రీరామాయణంలో సుందరకాండ పూర్తి చేసి యుద్ధకాండలోకి ప్రవేశిస్తున్నాం. సుందరకాండ చివరికి వచ్చేటప్పటికి హనుమ 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి కాంచనలంకకి వెళ్ళి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టి వెనక్కి వచ్చి రామచంద్రమూర్తికి నివేదించారు. రాముడు ఎంతో సంతోషించాడు. సంతోషించి ఆ హనుమని గట్టిగా కౌగిలించుకున్నారు. మనిషికి పరమ సంతోషంతో ఇవ్వగలిగినటువంటి ఆస్తి, ఆప్యాయతకి మించినది ఏముంటుంది? ఉత్తముడైనటువంటి సేవకుడు హనుమ. అందుకే సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రాగలిగినటువంటి వారైనా ఆ లంకాపట్టణం యొక్క బలాబలాలన్నింటినీ కూడా తెలుసుకుని వచ్చారు.
రాముడు హనుమతో మాట్లాడుతూ ఒక మాట అంటారు. హనుమ, నీకు, గరుత్మంతునకు, వాయుదేవునకు ఈ ముగ్గురికి తప్ప వేరొకరికి ఇంత గమనశక్తి కానీ ఇటువంటి వేగం కానీ లేదు అన్నారు. రాముడు ఎక్కడో 100 యోజనములు దాటిన తరువాత ఉన్న కాంచనలంక, అక్కడ బంధీకృతురాలై ఉన్నటువంటి భార్య సీతమ్మ ఎలా వెళ్ళాలి? తలుచుకొని దుఃఖాన్ని పొందాడు. వెంటనే సుగ్రీవుడు అన్నాడు, ఇది దుఃఖం పొందవలసిన సమయం కాదు. దుఃఖాన్ని పొందితే రావలసిన ఆలోచన కూడా రాదు. పౌరుషంతో భార్యని అపహరించిన శత్రువుని ఎలా సంహరించాలని క్రోధ ప్రకటనం చెయ్యి. అప్పుడు వ్యూహం దొరుకుతుంది, మంచి ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఆలోచనతో ఊంచుకోవాలి తప్ప నిరుత్సాహంతో చతికిల పడిపోకూడదని హితోపదేశం చేశాడు. వెంటనే రామచంద్రమూర్తి వానరులందరినీ పిలిచి వాళ్ళందరూ యుద్ధానికి బయలుదేరేటప్పుడు పాటించవలసినటువంటి విధి విధానాల్ని చెప్పాడు. అందుకే వానరులందరినీ పిలిచి ఒక మాట అన్నాడు. స్త్రీలు కాని, బాలురు కాని, వృద్ధులు కాని, శారీరకమైనటువంటి శక్తి లేనివారు కాని యుద్ధమునకు రాకూడదు. వాళ్ళందరూ కూడా కిష్కింధలో ఉండిపోవాలి. ఆ యోధులైనటువంటి వారు మాత్రమే యుద్ధానికి రావాలి. యుద్ధానికి బయలుదేరినప్పుడు రాముడు చెప్తున్నాడు, నేను హనుమ యొక్క భుజాల మీద కూర్చుంటాను, నా తమ్ముడైన లక్ష్మణుడు అంగదుని యొక్క భుజముల మీద కూర్చుంటాడు, వానరరాజైన సుగ్రీవుడు పల్లకీలో బయలుదేరి వస్తాడు. ముందు కొంతమంది యోధులు బయలుదేరాలి. మనం వెళ్ళేటటువంటి ప్రదేశం, మనం ప్రయాణం చేసేటటువంటి ప్రదేశంలో పుష్కలంగా ఆహారం దొరుకుతుందా, కావలసినన్ని నీళ్లు త్రాగటానికి దొరుకుతాయా అన్నది ముందుగానే వాళ్ళు వెళ్ళి చూసి వెనక్కి వచ్చి చెప్తూ ఉండాలి. ఆహారము నీరు దొరకని మార్గంలో మనం ప్రయాణం చెయ్యకూడదు. ఎంత జాగ్రత్తగా ఆలోచించాడో చూడండి. అందరూ కలిసి దక్షిణ సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరుకున్నారు. అక్కడ అందరూ కూర్చుని సముద్రాన్ని ఎలా దాటాలి అనేటటువంటి ప్రశ్న దగ్గరికి వచ్చారు. అటువంటి సమయంలో అక్కడ లంకాపట్టణంలో రావణాసురుడు రాక్షసులందరినీ సమావేశపరిచాడు. అవతల రాముడు బయలుదేరి యుద్ధానికి వస్తున్నట్ట. ఇప్పుడు మనందరం ఏ వ్యూహం పాటించాలో చెప్పండి అన్నాడు. దుర్మార్గుడైనటువంటి ప్రభువు దగ్గర ఉండేటటువంటి సేవకులు కూడా అంత దుర్మార్గంగానే ఉంటారు. వాళ్ళు లేచి రాముడి యొక్క పరాక్రమాన్ని చాలా చిన్నది చేసి మాట్లాడారు. రాముడెంత, నిజంగా యుద్ధానికి వస్తే ప్రభో రావణ నీ వరకు ఎందుకు, మేము చాలు రాముణ్ణి మట్టు పెట్టేస్తామన్నారు. సభలో ఉన్నటువంటి విభీషణుడు మాత్రం లేచి ఒక మాట చెప్పాడు. అన్నయ్య, అసలు సీతమ్మని ఎందుకు అపహరించి తీసుకురావాలి? ఆమె మహాపతివ్రత, రామచంద్రమూర్తి ఇల్లాలు. ఒక పరమ పతివ్రత అయినటువంటి స్త్రీని అపహరించి తీసుకురావడం ఎందుకు? ఆవిడ వల్ల ఇంత ఆపద తెచ్చుకోవడం ఎందుకు? ఆ పతివ్రత అయినటువంటి సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి అప్పచెప్పు అన్నాడు. ధర్మాత్ముడు మాట్లాడినటువంటి మాటలు రావణాసురుడి తలకెక్కలేదు. విభీషణుణ్ణి నింద చేశాడు. నింద చేసినా నువ్వు నాకు అన్నవి, నువ్వు తండ్రితో సమానం కాబట్టి నువ్వు నిందిస్తే నేను కోప్పడను. కానీ ధర్మానికి ఇక్కడ అవకాశం లేనప్పుడు, ధర్మం మాట్లాడితే నువ్వు అంగీకరించనప్పుడు ఇక నేను నీతో కలిసి ఉండడానికి సిద్ధంగా లేనని నలుగురు మంత్రులతో కలిసి విభీషణుడు వెంటనే రాముడు ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆకాశంలో నిలబడి కబురు చేశాడు. రావణాసురుడి సోదరుడైనటువంటి విభీషణుడు శరణాగతి చేసి రాముని యొక్క పక్షంలో చేరాలని కోరుకుంటున్నాడు అని. పరమధర్మాత్ముడు కనుక, రావణుడు మాట వింటలేదని చెప్పి విడిచిపెట్టి వచ్చాడు కనుక విభీషణుడికి తన దగ్గర అవకాశం ఇవ్వడం ఏమాత్రం తప్పు కాదని రాముడు వెంటనే తన పక్షంలోకి చేర్చుకున్నాడు. చేర్చుకోవడం కాదు, వానరుల్ని పిలిచి సముద్ర జలాలు తీసుకురండి, ఇప్పుడే ఈ క్షణంలోనే విభీషణుణ్ణి లంకాపట్టణానికి మహారాజుగా పట్టాభిషేకం చేస్తున్నాను అంటే రావణ సంహారం అయిపోయినట్టే. ఇక విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో చెప్పమని అడిగాడు విభీషణుడు. విభీషణుడు అన్నాడు, ఈ సముద్రాన్ని దాటడం అంత తేలిక మాట కాదు. ఈ సముద్రపు టొడ్డున నువ్వు కూర్చుని ప్రార్థన చేసి శరణాగతి చేసి సముద్రుణ్ణి ప్రార్థించు, ఆయన అనుగ్రహిస్తే దారి ఇస్తాడన్నాడు. రాముడికి ఇష్టం లేకపోయినా అలాగే ఒడ్డున కూర్చుని 3 రోజులు ఉపాసన చేశాడు. సముద్రుణ్ణి ప్రార్థన చేశాడు.
అయినా సముద్రుడు కనికరించలేదు, మార్గం ఇవ్వలేదు. ప్రార్థన చేశాను కదా అని శక్తిహీనుణ్ణి అనుకుంటున్నాడని రాముడు వెంటనే లేచి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే యావత్ ప్రపంచం తల్లడిల్లిపోతుంది, ప్రకృతి అంతా కూడా ఉడికిపోతోంది. సముద్రుడు గబగబా లేచి వచ్చి రాముడికి నమస్కరించి శరణాగతి చేశాడు. రామా, నా మీద సేతువు నిర్మించు. విశ్వకర్మ యొక్క అంశలో వచ్చినటువంటి వాడు నలుడు, నీ దగ్గరే ఉన్నాడు వానరుడు. ఆయన శిలలను తీసుకొచ్చి ఈ సేతువు నిర్మించడానికి పడేస్తే నేను ఆ శిలలను వహిస్తాను. మీకు 100 యోజనముల వారధి ఏర్పడుతుంది. 100 యోజనముల పొడుగు, ఆ 10 యోజనములు వెడల్పు ఉండేటట్టుగా ఆ వారధిని నిర్మాణం చేశారు. ఆ రాళ్ళు తెచ్చి దభీలుమన్న శబ్దంతో సముద్రంలో పడేస్తుంటే నీళ్లు అంతెత్తున పైకి లేస్తున్నాయి. పరమోత్సాహంతో 5 రోజులలో వానర సైన్యం యొక్క సహాయంతో 100 యోజనముల సముద్రానికి సేతువు నిర్మాణం చేశాడు రాముడు. అందరూ కలిసి సేతువు మీద లంకాపట్టణానికి వెడుతున్నారు. చిట్ట చివరికి లంకాపట్టణానికి చేరుకుంటున్నారు. అక్కడ రావణాసురుడు, అసలు ఆ రాముని యొక్క సైన్యం ఎంత బలంతో కూడుకున్నది, రాముని యొక్క శక్తి సామర్థ్యములు ఏమిటి కనుక్కుని రమ్మని 2 గూఢచారుల్ని పంపించాడు. వాళ్ళ పేరు శుకసారణులు. వాళ్ళిద్దరూ కూడా రాముడి యొక్క సైన్యంలోకి ప్రవేశించి తిరుగుతున్నారు. విభీషణుడికి తెలుసు కాబట్టి వాళ్ళిద్దరిని పట్టుకున్నాడు. పట్టుకుని రాముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. రాముడు నవ్వి అన్నాడు, మీరు రావణాసురుడి పరుపున వచ్చారు, నా బలం ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు కష్టపడి నా బలం తెలుసుకోక్కర్లేదు, నేనే నా యోధుల్ని పంపిస్తాను. మీరు యథేచ్ఛగా తిరిగి నా బలాన్నంతటినీ తెలుసుకుని వెళ్ళి రావణుడికి చెప్పవచ్చు. ఒక్క మాట చెప్పండి, మర్యాదగా సీతమ్మను అప్పచెప్పాడా బ్రతుకుతాడు, లేదా రావణాసురుడు నా చేతిలో హతుడవుతాడన్న నా ప్రతిజ్ఞని తెలియచేయండి అన్నాడు. వెంటనే శుకసారణులు బయలుదేరి వెళ్ళి రాముణ్ణి కీర్తిస్తూ రావణాసురుడికి రాముడి యొక్క బలాన్ని వివరించారు. కానీ పరమ మూర్ఖుడు రావణుడు వింటాడా? వినలేదు. సరికదా, సీతమ్మ దగ్గరికి వెళ్ళి కొన్ని అబద్ధాలు చెప్పాడు. రాత్రి రామలక్ష్మణులు నిద్రపోతూ ఉండగా తన సైన్యం వెళ్ళి రాముణ్ణి లక్ష్మణుణ్ణి సంహరించిందని, వానరులందరూ దిక్కులు పట్టి పారిపోయారని అబద్ధం చెప్పి సీతమ్మని నమ్మించడానికి ఒక కుట్ర చేశాడు. విద్యుజ్జిహ్వుడు అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడికి గొప్ప ఇంద్రజాలం తెలుసు. అతన్ని పిలిచి రాముడి యొక్క శిరస్సు ఎలా ఉంటుందో అటువంటి శిరస్సుని సృష్టించాడు. అలాగే రాముడి యొక్క ధనస్సుని, బాణాల్ని సృష్టించాడు. సీతమ్మ, నిన్న రాత్రి రాముడు నిద్రపోతుండగా నా సైన్యం వెళ్ళి ఇదిగో రాముడి యొక్క కంఠాన్ని కోసేసింది, ఇదిగో చూడు రాముడి యొక్క తల అని తెచ్చి మాయా శిరస్సు అక్కడ పడేశాడు. రాముడు పట్టుకునే ధనస్సుని, బాణాల్ని అక్కడ పడేశాడు. పాపం పిచ్చి తల్లి సీతమ్మ నిజంగా రాముడు మరణించాడని గుండెలు బాదుకుని ఏడుస్తోంది. ఈలోగా ఏదో యుద్ధ సంబంధమైన విషయాల మీద మాట్లాడవలసి వచ్చి కబురొస్తే రావణుడు లోపలికి వెళ్ళాడు. విభీషణుడి యొక్క భార్య సరమ అని ఒక స్త్రీ ఉన్నది. ఆమె మహాధర్మాత్మురాలు. ఆ సరమ సీతమ్మ దగ్గరికి వచ్చింది. సీతమ్మ, నువ్వు నమ్మవద్దు, ఇదంతా కూడా రావణుని యొక్క మాయాజాలం, రాముడు బ్రతికే ఉన్నాడు, అది విద్యుజిహ్ని యొక్క తంత్రం, నమ్మవద్దమ్మా అని ఊరడించింది. సేతువు మీద ప్రయాణం చేసి వచ్చినటువంటి రామలక్ష్మణులు వానర సైన్యం సువేల పర్వతం మీద విడిది చేశారు. ఆ సువేల పర్వతం మీద విడిది చేసినటువంటి రామలక్ష్మణులతో కలిసి కూర్చున్నటువంటి వానర ప్రభువైన సుగ్రీవుడు ఎదురుగుండా లంకాపట్టణంలో కనపడుతున్నటువంటి అంతఃపురం పైన మేడ మీద కూర్చున్నటువంటి టీవీతో ఉన్న రావణాసురుణ్ణి చూశాడు. ఆ రావణాసురుణ్ణి చూసేటప్పటికి సుగ్రీవుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. పక్కన ఉన్న రాముడితో చెప్పకుండా ఎగిరి ఒక్కసారి రావణుడి యొక్క మేడలోకి ప్రవేశించాడు. రావణాసురుడి తల మీద పెట్టుకున్నటువంటి కిరీటాన్ని ఊడబెరికి నేలకేసి కొట్టాడు. వెంటనే రావణుడు లేచి సుగ్రీవుణ్ణి గుర్తుపట్టాడు. సుగ్రీవా, ఇంతకాలం నువ్వు నా ఎదట పడలేదు కాబట్టి సుగ్రీవుడు అనిపించుకున్నావు, ఇప్పుడు నా ఎదట పడ్డావు, అందుకే ఇకపైన హీనగ్రీవుడు అని పిలిపించుకుంటావు, అంటే తలలేనివాడి అవుతావని దాని అర్థం అని సుగ్రీవుడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇద్దరి మధ్య గొప్ప పెనుగులాట జరిగింది. అనేక విధాలుగా రావణాసురుణ్ణి ఇబ్బంది పెట్టినటువంటి సుగ్రీవుడు ఒక్కసారి ఎగిరి వెళ్ళి మళ్ళీ రాముడి పక్కకి చేరాడు. రాముడు అన్నాడు,
తొందరపడి ఎప్పుడూ ఇటువంటి పని చెయ్యకు సుమా. ఏదైనా ఇబ్బంది జరిగితే, స్నేహితుడవైనటువంటి నీకు ఆపద కలిగితే నాకు ఎంత బాధగా ఉంటుంది అని సున్నితంగా మందలించాడు. ఎక్కడైనా మాట చెప్తే రావణుడి మనసు అప్పటికైనా మారుతుందేమో అని ఇంకొక అవకాశం ఇవ్వాలనుకున్నాడు రాముడు. అంగదుణ్ణి రాయబారిగా పంపించాడు. చెప్పవలసిన మంచి మాటల సభలో అంగదుడు రావణుడికి చెప్పాడు. మంచి మాటలు వినేటటువంటి అలవాటు లేని రావణాసురుడు ఆ మాటలు వినలేదు కదా, నలుగురు రాక్షసుల్ని అంగదుడి మీద పడడానికి ప్రోత్సహించాడు. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కోపోద్రిక్తులై ఉండగా నలుగురు రాక్షసులు వచ్చి అంగదుడి మీద పడ్డారు. కానీ అంగదుడు వాళ్ళ నలుగురిని ఇద్దరిద్దరిని చప్పున తన చంకల కింద ఇరికించుకుని ఆకాశ మార్గంలోకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని నేల మీద పడేసి ఒక్క దూకులో రామచంద్రమూర్తి సన్నిధానానికి చేరుకున్నారు. ఇక చెప్పిన మాట వినేటట్టుగా లేడు. నా ధనుర్బాణములకు పని చెప్పవలసినది అని రామచంద్రమూర్తి నిశ్చయం చేసుకున్నారు. యుద్ధం ప్రారంభమైంది. రాత్రివేళ కూడా యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకరిని ఒకరు పలకరించుకుని దెబ్బలాడుకుంటున్నారు. నువ్వు వానరుడవా అని వానరుడు అడుగుతున్నాడు. నేను వానరుడనే అంటే వదిలిపెడుతున్నాడు. రాక్షసుడను అని చెబితే యుద్ధం చేసి సంహరిస్తున్నాడు. అలా అడిగి మరీ దెబ్బలాడుకుంటున్నారు. యుద్ధంలో అనేక మంది వీరులు నేల కొరిగిపోతున్నారు. ఆంజనేయ స్వామి చేతిలో జంబుమాలి పడిపోయాడు. సుషేనుడి చేతిలో అలాగే విద్యున్మాలి పడిపోయాడు. భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. అంగదుడి చేతిలో ఇంద్రజిత్ ఓడిపోయాడు. ఆ ఓడిపోయినటువంటి ఇంద్రజిత్ కడుపులో బాధ ఏర్పడి దాన్ని తట్టుకోలేకపోయాడు. నాగాస్త్ర ప్రయోగం చేశాడు. ఆ నాగాస్త్ర పాశముల చేత బంధింపబడ్డారు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా. నేల కొరిగిపోయారు. ప్రాణములు పోలేదు. కానీ ఆ నాగాస్త్ర బంధనాన్ని తప్పించుకోవడం కుదరదు. వానర సైన్యం అంతా తల్లడిల్లిపోయింది. నేలపడిపోయినటువంటి ఈ రామలక్ష్మణులు ఇద్దరూ ఎలా లేస్తారు అని బెంగ పెట్టుకున్నారు. ఇదే అదును అని భావించాడు రావణాసురుడు. వెంటనే పుష్పక విమానాన్ని అశోకవనంలో ఉన్న సీతమ్మ దగ్గరికి పంపించాడు. పుష్పక విమానం ఎక్కించండి సీతమ్మని, యుద్ధభూమి మీదకి తీసుకెళ్ళండి, కిందకి దింపకండి. నాగాస్త్ర బంధనం చేత నిస్తేజంగా పడిపోయి ఉన్న రామలక్ష్మణుల్ని చూపించండి. వాళ్ళిద్దరూ మరణించారని చెప్పండి. భర్త మరణించాడు కాబట్టి సీతమ్మ నా మాట విని నన్ను భర్తగా అంగీకరిస్తుంది. నా కార్యం పూర్తయిపోయిన తర్వాత ఇక రాముడు యుద్ధానికి రాడు. దుర్మార్గపుట ఆలోచనలకి పెట్టింది పేరు రావణాసురుడు. సీతమ్మని పుష్పక విమానం ఎక్కించారు. యుద్ధభూమి మీదకి తీసుకొచ్చారు. ఆమె పుష్పక విమానంలోంచి చూసింది. భర్త రాముడు, మరిది లక్ష్మణుడు నాగాస్త్ర బంధనం చేత నిస్తేజంగా పడిపోయి ఉన్నారు. అటువంటప్పుడు ఏ స్త్రీకైనా ఒక్కసారి దిగి భర్తని ముట్టుకొని బావురు మరి ఏడవాలని ఉంటుంది. విమానం దింపలేదు సరికదా, వెనక్కి వెళ్ళిపోతాం. ఆవిడ విపరీతమైన శోకాన్ని పొందింది. అప్పుడు త్రిజట చెప్పింది, అమ్మా నువ్వు బెంగ పెట్టుకోకు, వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఉన్నారు. ఇది రావణుని పన్నాగం. నిజంగా రాముడు మరణించి ఉంటే నువ్వు వైధవ్యాన్ని పొందుతావు. వైధవ్యాన్ని పొందితే అమంగళకరత్వం. అమంగళకరమైనటువంటి స్త్రీని, వైధవ్యాన్ని పొందిన స్త్రీని పుష్పక విమానం వహించి ప్రయాణం చెయ్యదు. ఒక్క మంగళకరమైన వారినే ఎక్కించుకుంటుంది పుష్పక విమానం. నువ్వు అందులో ఉండగా ప్రయాణం చేస్తున్నావు అంటే రాముడు బ్రతికే ఉన్నాడు, బెంగ పెట్టుకోకమ్మా అని ఊరడించింది. ఆపదలో ఉన్నవారికి రెండు మాటలు చెప్పి ఊరడించడం కన్నా పుణ్యం లోకంలో ఇంకోటి ఉండదు. భగవంతుడు మనకి మాట ఇచ్చినందుకు ఆ మాట అందుకు పనికి రావాలి. వెంటనే నాగాస్త్రము చేత రామలక్ష్మణులు బంధింపబడ్డారన్న వార్త తెలుసుకుని గరుత్మంతుడు వచ్చాడు. గరుత్మంతుడిని చూసేటప్పటికీ ఈ రామలక్ష్మణుల్ని బంధించినటువంటి పాములన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ఇద్దరూ తేరుకున్నారు. మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. రావణాసురుడు మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి హనుమతో యుద్ధం మొదలుపెట్టారు. హనుమ ఒక్క దెబ్బ రావణాసురుడి యొక్క వక్షస్థలం మీద కొట్టారు. కదిలిపోయాడు రావణుడు. తిరిగి తాను హనుమని కొట్టారు. చెలించిపోయారు హనుమ. కానీ ఎంత దెబ్బ కొట్టావు హనుమ, నాకు తగినటువంటి యుద్ధవీరుడవు నువ్వే అన్నాడు. శక్తి అనేటటువంటి బాణాన్ని తీసుకుని లక్ష్మణస్వామిని కొట్టాడు రావణాసురుడు.
అది లక్ష్మణుడి గుండెల్లో దిగబడ్డంలో స్పృహ తప్పి లక్ష్మణుడు నేల మీద పడిపోయాడు. లక్ష్మణుణ్ణి తీసుకుని లంకాపట్టణంలోకి వెళ్ళిపోదామని రావణుడు రథం దిగి వచ్చి లక్ష్మణుణ్ణి పైకెత్తే ప్రయత్నం చేశాడు. కానీ మనిషిని ఎప్పుడూ ధర్మం కాపాడుతుంటుంది. లక్ష్మణుణ్ణి పైకి ఎత్తలేకపోయాడు రావణుడు. మళ్ళీ తిరిగి రథంలో కూర్చున్నాడు. ఆ రోజు జరిగినటువంటి యుద్ధంలో బడలిపోయాడు. వెంటనే ఆ స్పృహ తప్పినటువంటి లక్ష్మణస్వామి తేరుకున్నారు. తేరుకున్న తర్వాత రాముడు లక్ష్మణుడు పడిపోయినటువంటి స్థితిని తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక రాముడో రావణుడో ఎవరో ఒకరు తీరిపోవాలి అని తాను హనుమ యొక్క భుజాల మీద కూర్చుని రావణాసురుడితో యుద్ధం చేశాడు. ఆ రామచంద్రమూర్తి ప్రయోగించినటువంటి బాణ పరంపరల యొక్క ధాటికి తట్టుకోలేకపోయినటువంటి రావణాసురుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. విశ్రాంతి తీసుకుని రేపు రా అని వదిలిపెట్టారు. ఆ మరునాడు మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. ఇంద్రజిత్తు నికుంభల హోమం చేస్తాడు, అభిచారిక హోమం చేస్తాడు. ఆయన బయలుదేరి వచ్చి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. 67 కోట్ల మంది వానరులు రామలక్ష్మణులతో కలిసి నేల మీద పడిపోయారు. ఎవ్వరికీ స్పృహ లేదు. కొన్ని కోట్ల మందికి ఎముకలు విరిగిపోయాయి. కొన్ని కోట్ల మందికి రక్తం కారిపోయింది. కాళ్ళు చేతులు తెగిపోయి చాలామంది మరణించారు. అందులో బ్రతికున్న వాళ్ళు బ్రహ్మాస్త్ర బంధనానికి దొరకకుండా తప్పుకున్న వాళ్ళు ఇద్దరే. ఇంద్రజిత్తు యొక్క యుద్ధం తెలుసు కాబట్టి, పినతండ్రి కాబట్టి విభీషణుడు తప్పుకున్నాడు. బ్రహ్మాస్త్రం బంధించదు కాబట్టి హనుమ తప్పుకున్నారు. అందరూ పడిపోయి ఉండగా కాగడా చేత్తో పట్టుకుని ఆ విభీషణుడు హనుమ కలిసి పెద్ద పెద్ద యోధులు ఎవరున్నారో వాళ్ళని పలకరిస్తున్నారు. జాంబవంతుడి దగ్గరికి వెళ్ళారు. సృష్టికర్త బ్రహ్మగారి అంశలో వచ్చినవాడు జాంబవంతుడు. వెళ్ళి తాతా కుశలమా అని అడిగారు. జాంబవంతుడు కళ్ళు విప్పి అన్నాడు, హనుమ క్షేమమా అని అడిగారు. తాత, ఇన్ని బాణపు దెబ్బలు తిని బహుశా నువ్వు సరిగా ప్రశ్న వెయ్యలేకపోతున్నావు అనుకుంటున్నాను. రామలక్ష్మణులు కుశలమా అని అడగాలి, హనుమ కుశలమా అని అడుగుతున్నావే అన్నారు. హనుమ ఒక్కరు బ్రతికుంటే మన సైన్యమంతా పడిపోయినా కూడా మళ్ళీ బ్రతుకుతారు. ఒకవేళ హనుమ మరణిస్తే మన సైన్యమంతా బ్రతికినా మరణించినట్టే అన్నారు. ఇంకొకడైతే తన గురించి అలా చెప్పినందుకు గర్వపడతాడు, కానీ మహా వినయశీలి. హనుమ జాంబవంతుడి పాదములు పట్టుకుని నమస్కరించి, తాత హనుమ నిన్ను కుశలమడుగుచున్నాడు అన్నారు. నాయన, ఉత్తర దిక్కుకు వెడితే హిమాలయ పర్వతాల దగ్గర ఓషధీ పర్వతం ఉంది, సంజీవనీ పర్వతం. దాన్ని తీసుకొస్తే అందులో ఉన్నటువంటి 4 ఓషధుల వలన ఈ పడిపోయినటువంటి వానరులందరూ బ్రతుకుతారు. విరిగిపోయిన ఎముకలు అతుక్కుంటాయి, పోయినటువంటి రక్తం మళ్ళీ పడుతుంది, వీళ్ళందరూ మళ్ళీ తేజోవంతులవుతారు. ఆ తీసుకురాబడినటువంటి ఓషధీ పర్వతం ఎవరి కొరకు తేబడిందో వాళ్ళ కొరకే పనిచేస్తుంది. వెంటనే హనుమ వెళ్ళి ఆ ఓషధీ పర్వతాన్ని తీసుకొచ్చారు. అందులో ఉన్నటువంటి సంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సంవర్ణకరణి అనబడేటటువంటి 4 ఓషధుల వలన ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి ఎముకలు అంటుకున్నాయి, రక్తస్రావమైన వాళ్ళకి మళ్ళీ రక్తం పట్టింది, వివర్ణమైన ముఖం పొందిన వాళ్ళు మళ్ళీ చక్కగా తేజస్సుని పొందారు, మరణించిన వాళ్ళు బ్రతికారు. మళ్ళీ అందరూ లేచి జయ జయ శబ్దం చేశారు. అది రావణుడికి అప అన్న శబ్దంతో కలిపి అపజయము అని రావణుడికి వినపడింది. రాముడి యొక్క సైన్యమంతా జయ జయ శబ్దం చేస్తుంటే తట్టుకోలేకపోయాడు. ఇంద్రజిత్తుతో లక్ష్మణస్వామి మళ్ళీ యుద్ధం చేశారు. లక్ష్మణస్వామి వేసినటువంటి బాణానికి ఇంద్రజిత్తు మరణించాడు. తర్వాత రామరావణుల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇక సైన్యం యుద్ధం చేయడం ఆపేసింది. వీళ్ళిద్దరి మధ్య భయంకరమైనటువంటి పోరు జరుగుతోంది. హనుమంతుని యొక్క భుజముల మీద కూర్చుని రావణాసురునితో రాముడు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుండగా దేవేంద్రుడు చూశాడు. భూమి మీద నిలబడి హనుమంతుడుంటే ఆ హనుమంతుని యొక్క భుజముల మీద కూర్చుని రాముడు యుద్ధం చేస్తున్నాడు. రథంలో కూర్చుని రావణాసురుడు యుద్ధం చేస్తున్నాడు. రాముడికి కూడా తగిన రథం ఉండాలని ఇంద్రుడు తన రథాన్ని పంపించాడు, తన సారథి మాతలిని పంపించాడు. ఆ రథమెక్కి రాముడు కూడా యుద్ధం మొదలుపెట్టాడు. ఎంత బలమున్నా అది సమాజంలో అందరినీ పీడించడానికి పనికొస్తే ఒక సందర్భం ఏర్పడినప్పుడు సమాజం అంతా వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడుతుంది. అప్పుడు అతనిని రక్షించగలిగిన వాళ్ళు ఉంటారు. అందుకే
రావణాసురుడి యొక్క మరణం చూడడానికి అందరూ వచ్చి ఆకాశ మార్గంలో నిలబడ్డారు. అగస్త్యుడు బయలుదేరి వచ్చాడు. రామచంద్రమూర్తికి విజయం కలగాలని ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశాడు. ఆదిత్య హృదయాన్ని 3 మాటలు జపం చేసి రథం ఎక్కాడు రాముడు. మాతలి హెచ్చరిక చేశాడు, ఎంతసేపు రావుడితో యుద్ధం చేస్తావు? నువ్వు ఎంతసేపు యుద్ధం చేసి బాణములు ప్రయోగించినా ఒక్కొక్క తల తెగి కింద పడిపోయినా తిరిగి మళ్ళీ అంటుకుంటోంది. రావణ సంహారం జరగాలి అంటే ఆలస్యం లేకుండా బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యమన్నారు. వెంటనే రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశారు. రావణుడు నిహతుడయ్యాడు, నేల మీద పడిపోయాడు, మరణించాడు. దేవతలు సంతోషించారు. యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు మహర్షులు అందరూ సంతోషించారు, రాముణ్ణి కీర్తించారు. రావణ వధ పూర్తయింది. రావణుడి కన్నా ముందుగానే రావణుడి సోదరుడైనటువంటి కుంభకర్ణుడు మరణించాడు. కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. ఆ వచ్చే ముందు రావణుడికి హితవాక్కు పలికాడు. అన్నయ్య, నువ్వు యుద్ధం చేయడం మొదలు పెట్టాక నన్ను పిలిచావు, సీతాపహరణం చేసే ముందు నన్ను అడగవలసింది. నువ్వు ఆ పని చెయ్యకుండా ఉండవలసింది. ఎందుకు చేశావా పని అని అడిగాడు. ఒకరు చెప్పిన మాట వినే అలవాటు లేదు. నాకు నువ్వు వెళ్ళి యుద్ధం చేసి ఉపకారం చేస్తావా చెయ్యవా అని అడిగాడు. రావణుడి పనుపన యుద్ధానికి వచ్చినటువంటి కుంభకర్ణుడు రాముడి చేతిలో మడిసిపోయాడు. ముందే మరణించిన వాడు కుంభకర్ణుడు, తర్వాత మరణించిన వాడు రావణాసురుడు. రావణ మరణంతో మిగిలినటువంటి రాక్షస సైన్యం చెల్లాచెదరైపోయింది. విభీషణుడు పట్టాభిషిక్తుడై లంకాపట్టణానికి రాజయ్యాడు. అప్పుడు వెంటనే వెళ్ళి సీతమ్మని తీసుకొచ్చారు. రాముడు సీతమ్మని స్వీకరించలేదు. నా వంశ ప్రతిష్టని నిలబెట్టుకోవడానికి రావణ సంహారం చేశాను తప్ప ఇంతకాలం శత్రువు యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి నిన్ను భార్యగా స్వీకరించడానికి నేను సిద్ధంగా లేనన్నాడు. చాలా బాధపడింది సీతమ్మ. పైగా యథేచ్ఛగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఆ మాటల చేత బాధ పొందిన సీతమ్మ తన శీలం యొక్క పవిత్రతని నిరూపించుకోవడానికి అగ్నిలో ప్రవేశించింది. అగ్నిభట్టారకుడు సీతమ్మని తీసుకొచ్చి ఈమె మహాపతివ్రత, స్వీకరించమని రామచంద్రమూర్తికి ఇచ్చారు. ఇప్పుడు రాముడు అన్నాడు, నాకు సీతమ్మ పతివ్రత అని తెలియక కాదు, సీతమ్మ మనసు బాధపడాలని కాదు, సీతమ్మ ఎంతటి మహాపతివ్రతయో, నా యందు ఎంత ప్రేమ కలిగినదో, ఎంత భక్తి కలిగినదో 3 లోకాలు తెలుసుకోవాలని అగ్నిప్రవేశం చేశాను తప్ప అనుమానం చేతనో ఆమెని అవమానించాలనో నేను ఈ పని చెయ్యలేదు అని చెప్పాడు. సీతమ్మని రాముడు స్వీకరించాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. రామా, ఏం కావాలో కోరుకోమన్నాడు. నా కోసమని యుద్ధానికి బయలుదేరి వచ్చి ఈ యుద్ధంలో ఎందరో వానరులు మరణించారు. మరణించిన వానరులందరూ బ్రతికేటట్టుగా వరమిమ్మన్నాడు. వరం ఇవ్వడమే కాదు, రామా ఇవాళ వరమిస్తున్నాను, ఎక్కడెక్కడ వానరములుంటాయో అక్కడక్కడ చెట్లు ఉంటాయి. ఆ చెట్లు సమృద్ధిగా పువ్వులు పూసి కాయలు కాసి పళ్ళు పండుతాయి. వానరులకు ఎప్పుడు ఆహారం లభిస్తుందని వరం ఇచ్చాడు. చనిపోయిన వానరులందరూ బ్రతికారు. రామాయణం వింటున్నటువంటి పిల్లలు, చదువుకుంటున్నటువంటి పిల్లలు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అధర్మాన్ని పట్టుకున్న రావణుడి వెనక చేరిన వాళ్ళందరూ మడిసిపోయారు. ఎంత గొప్పవాడు ఇంద్రుణ్ణి గెలిచిన ఇంద్రజిత్ మరణించాడు, అంత గొప్పవాడైన కుంభకర్ణుడు మరణించాడు, రావణుడు మరణించాడు, విద్యుజిహ్వుడు, విద్యున్మాలి, ఎంతమంది రాక్షసులు, కోట్ల మంది మరణించారు. ధర్మాన్ని నమ్ముకున్న రాముడి వెంట వెళ్ళినటువంటి వానరులు అందరూ క్షేమంగా తిరిగి వచ్చారు. మరణించిన వాడు కూడా బ్రతికాడు. ధర్మాన్ని నమ్ముకున్న వాడి వెంట ఉన్నవాడికి నాశనం లేదు. పిల్లలందరూ తెలుసుకోవలసిన విషయం, ధర్మాన్ని మీరు పాటించండి, ధర్మాన్ని పట్టుకోండి, అది మిమ్మల్ని ఎప్పటికీ రక్షిస్తుంది. తదనంతరం రాముడు పుష్పక విమానంలో బయలుదేరి సీతమ్మకి అనేక ప్రదేశాలు చూపిస్తూ వానరుల్ని వానరకాంతల్ని కూడా ఎక్కించుకుని భరద్వాజాశ్రమాన్ని చేరుకున్నాడు. స్వామి హనుమని పిలిచి, నువ్వు ముందుగా వెళ్ళి నందిగ్రామంలో భరతుడికి నేను వస్తున్నటువంటి వార్త తెలియచి నా క్షేమ వార్త చెప్పు, 14 సంవత్సరములు పూర్తయ్యేసరికి నేను రాకపోతే అగ్నిప్రవేశం చేస్తానని భరతుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడన్నారు. నాకు ప్రియమైన స్నేహితుడు, గుహుడికి చెప్పు నేను తిరిగి వస్తున్నానని, పట్టాభిషేకానికి రమ్మని అన్నారు. హనుమ వెళ్ళి గుహుడికి రాముడి క్షేమ వార్త, పునరాగమన వార్త అంటే తిరిగి వస్తున్నాడన్న వార్తని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి భరతుడికి చెప్పారు. భరతుడు ఎంతో ఆతృతతో, నువ్వు వానరుడివి, ఏమి చాంచల్యంతో చెప్పావా, రాముడు కనపడడేమని అడుగుతున్నారు.
అడిగో పుష్యమీ నక్షత్రంలో రాముడు వస్తాడు అన్నారు. భరద్వాజాశ్రమం నుంచి రాముడు వానరకాంతలతో వానరులతో సీతమ్మతో కలిసి పుష్పక విమానంలో బయలుదేరి వచ్చారు. గబగబా భరత శత్రుఘ్నులు ఆ విమానంలోకి వెళ్ళి రాముడి పాదాలకి పాదుకలు తొడిగారు. రాముడు కిందకి దిగాడు. చక్కగా అందరూ కలిసి అయోధ్య నగరానికి చేరుకున్నారు. తర్వాత రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగింది. రాముడు కౌసల్య, సుమిత్ర, కైకేయి, వశిష్ఠాది పెద్దలందరికీ నమస్కారం చేశాడు. పట్టాభిషేకం జరిగి రాముడు మహారాజు అయ్యాడు. రాముడు ఇంతకాలం తనతో అనుగమించి ఇంత సేవ చేశాడు కాబట్టి లక్ష్మణస్వామిని యువరాజుగా పట్టాభిషేకం చేసుకోమన్నాడు. అన్నయ్య, నాకన్నా పెద్దవాడు భరతుడుండగా నేను యువరాజు పట్టాభిషేకం చేసుకోనని లక్ష్మణుడు తిరస్కరించాడు. అప్పుడు భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేశారు. రామరాజ్యం ప్రశాంతతకి మారుపేరు. దొంగతనాలు లేవు. పెద్దవాళ్ళు బ్రతికుండగా పసిపిల్లలు మరణించడం అన్న మాట లేదు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి శ్రాద్ధకర్మ చేయడం లేదు. దొంగతనాలు లేవు. యుద్ధ భయం లేదు. అగ్ని భయం లేదు. వరదలు లేవు. సకాలంలో వానలు పడకపోవడం అన్నది లేదు. ఏ ఇంట చూసినా రామా 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 అన్న మాటలే. రామరాజ్యం అంటే లోకమంతా ప్రశాంతంగా అందరూ సంతోషంగా ఉన్నారు. ఆర్షము రామాయణము. ఆర్షము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇతిహాసం. ఇది యథార్థముగా జరిగిన కథ. రామాయణం అంతా కూడా మానవీయ సంబంధముల యొక్క సమాహార స్వరూపం. అంత గొప్పదైనటువంటి ఈ శ్రీరామాయణ కావ్యం ద్వారా మీ అందరూ కూడా ధర్మం యొక్క విలువని తెలుసుకుంటారని, మానవీయ సంబంధములను తెలుసుకుంటారని, ఎప్పుడెప్పుడు ఎలా ప్రవర్తించాలో నేర్చుకుని మీ జీవితాల్ని ధన్యం చేసుకుంటారని ప్రభుత్వం వారు ఈ రామాయణాన్ని తెలుగు వాచకానికి ఉపవాచకంగా ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానములు అనేటటువంటివి సాక్షాత్ భగవంతుడికి సంబంధించినవి. వెంకటేశ్వర ప్రభు ఎవరో కాదు, సాక్షాత్తు రాముడే. ఆ రాముడే వెంకటేశ్వరుడిగా ఇవాళ నిలబడ్డాడు. వెంకటేశ్వర స్వామి వారికే చెందినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ తెలుగు ఉపవాచకం ప్రసారమైతే ఇన్ని విని మీకు మంచి మార్కులు తెచ్చుకోవడానికే కాకుండా ఈ ఉపవాచకం జీవితంలో రామాయణం పట్ల, ధర్మం పట్ల అనురక్తి కల్పించడానికి సాధనం కావాలని ప్రత్యేకంగా దీని గురించి కార్యనిర్వహణాధికారి గారు నిర్ణయం చేసి ఇది ప్రసారం అవ్వడానికి ఏర్పాటు చేశారు. చక్కగా మీ అందరూ బాగా చదువుకుని ఈ పేర్లన్నీ మనసులో ధారణ చేసి కథాక్రమం ఒక్కొక్క కాండ అయిపోగానే ఒక్కొక్క సంఘటన పరంగా ఎలా వెడుతోందన్న దాన్ని మళ్ళీ కళ్ళు మూసుకుని ఆలోచన చేసి పేర్లు ధారణ చేసి బాగా రాసి మీకు పాఠం చెప్పినటువంటి ఉపాధ్యాయులందరూ పరమ సంతోషం పొందేట్టుగా చక్కగా చక్కగా పరిశ్రమ చేసి వృద్ధిలోకి రండి. ఓం నమో వెంకటేశ.